మీరు ఇంకా ఈ టూత్ బ్రష్ని బాత్రూంలోనే పెడుతున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ టూత్ బ్రషెస్తో కలిపి ఇది కూడా అక్కడే పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోను వెంటనే సేవ్ చేసుకోండి, తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్రష్ని ఎప్పుడైతే మీరు బాత్రూంలో పెట్టి కమోడ్ యూస్ చేస్తారు కదా, అది ఎప్పుడైతే ఫ్లష్ చేస్తారో మనకి తెలియకుండానే కమోడ్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కలిపి జంప్ అయ్యి గాల్లో ట్రావెల్ అయ్యి బ్రష్ బ్రిజిల్స్ మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో టూత్ బ్రష్ని ఎప్పుడు బాత్రూంలో పెట్టద్దు. కస్టమర్స్తో కలిపి బ్రష్ ఎందుకు పెట్టొద్దు అన్నానంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ నోట్లో ఏ బ్యాక్టీరియా ఉంటుందో, ఏ కండిషన్ ఉంటుందో మనకి ఏది తెలియదు. వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత అది బ్రష్ తీసుకెళ్ళి మన దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళ బ్రిజిల్స్లో ఉన్న బ్యాక్టీరియా అన్నది మన బ్రిజిల్స్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే, మన బ్రష్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్, కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనకి తెలియకుండానే వాళ్ళకున్న జబ్బు మనకి రావడంలో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడూ మీ బ్రష్ని వేరే వాళ్ళ బ్రష్తో పెట్టొద్దు. మీకంటూ సపరేట్ కంపార్ట్మెంట్ ఒకటి పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి. మీలో చాలామంది ఈ బ్రష్కి క్యాప్స్ వేయించుకుంటుంటారు. లైక్ ఒక చిన్న ప్లాస్టిక్ క్యాప్ ఇస్తాడు కొనేటప్పుడు. మీరు అందరూ ఈ బ్రష్ నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, అది ప్రొటెక్షన్ కోసం మీరు అనుకుంటారు, కానీ చాలా పెద్ద తప్పు చేస్తారు. మీరు ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత వెంటనే క్యాప్ వేస్తారో లోపల ఉన్న తేమ వల్ల అక్కడ అది ఎవాపరేట్ అయ్యి లోపలే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మీరు ఎప్పుడు ఇలాంటి క్యాప్స్ మాత్రం ఎప్పుడు వాడకండి. బ్రష్ని ఫ్రీగా ఎయిర్వే వచ్చే దగ్గర పెట్టండి. దాని అంటది అదే డ్రై అవ్వాలి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదా వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు కానీ బ్రష్ చేస్తారు కదా, మీకు ఎప్పుడైతే వైరల్ డిసీజ్ అవన్నీ తగ్గిపోతాయో బ్రష్ని పాడేసేయండి. ఎందుకంటే మీరు వైరల్ డిసీజ్తో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే బ్రష్ చేస్తారో మీ లోపల ఉన్న వైరస్ అంతా కలిపి మీ బ్రిజిల్స్ మీద ఉంటాయి. సో మీరు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ అదే బ్రష్ వాడారు అని అంటే మళ్ళీ మీకు వెంటనే ఆ వైరస్ అట్లాగే మళ్ళీ మీ నోట్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి డిసీజెస్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీరు వాడిన బ్రష్ని వెంటనే మీకు డిసీజ్ తగ్గిన తర్వాత పాడేయండి, డిస్పోజ్ చేసేయండి, ఇంకో కొత్త బ్రష్ తీసుకోండి. లేవగానే బ్రష్ చేసేటప్పుడు లైట్ వామ్ వాటర్లో, మరీ కూల్ వాటర్ కాదు, లైట్ వామ్ వాటర్లో మీ బ్రష్ని క్లీన్ చేసుకొని యూజ్ చేస్తే మీ హెల్త్కి చాలా మంచిది, మీ ఓరల్ క్యావిటీకి కూడా చాలా మంచిది. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే యూనిటీ డెంటల్ క్లినిక్ని ఫాలో చేయండి, తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.